ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన వ్యక్తిత్వాన్ని అత్యున్నతమైన శిఖరానికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన దైవిక సూత్రం. లోకంలో ప్రతీకారానికి, ఆవేశానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే ఒక వ్యక్తికి ఉండే ఓర్పు, ఇతరులను క్షమించే గుణమే అతడికి నిజమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయని ఈ వచనం స్పష్టం చేస్తుంది. మనల్ని ఎవరైనా గాయపరిచినప్పుడు లేదా మనకు విరోధంగా తప్పు చేసినప్పుడు సహజంగా మనకు కోపం రావడం, ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవడం సహజం. కానీ దేవుని వాక్యపు వెలుగులో నిజమైన గొప్పతనం ఎందులో ఉందో ఇక్కడ 2 అద్భుతమైన సత్యాల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. మొదటిగా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును అని ఉంది. సుబుద్ధి అంటే దేవుని వాక్యము ద్వారా లభించే మంచి వివేచన. ఒక వ్యక్తికి ఈ దైవిక సుబుద్ధి ఉన్నప్పుడు వాడు చిన్న చిన్న విషయాలకే ఆవేశపడడు. పరిస్థితులను, అవతలి వ్యక్తి బలహీనతలను దేవుని ప్రేమతో అర్థం చేసుకొని ఎంతో ఓర్పుతో ఉంటాడు. ఆ సుబుద్ధే వానికి దీర్ఘశాంతమును ప్రసాదిస్తుంది. కోపం మనిషి జ్ఞానాన్ని హరిస్తుంది, కానీ సుబుద్ధి కోపాన్ని నిదానింపజేసి నష్టాలు జరగకుండా కాపాడుతుంది. ఉదాహరణకు, గిద్యోను కేవలం 300 మంది మిద్యానీయులపై దేవుని సహాయంతో గొప్ప విజయం సాధిస్తాడు. అయితే ఎఫ్రాయిము గోత్రం వారు వచ్చి, మమ్మల్ని మొదట్లోనే యుద్ధానికి ఎందుకు పిలవలేదు అని గిద్యోనుతో తీవ్రంగా గొడవపడ్డారు. వారు ఎంతో క్రోధంతో, అహంకారంతో మాట్లాడారు. గిద్యోను కూడా ఆవేశపడి ఉంటే ఇజ్రాయేలీలలోనే అంతర్గత యుద్ధం జరిగి ఎంతో నష్టం జరిగేది. కానీ గిద్యోను అక్కడ తన ఆహాన్ని ప్రదర్శించలేదు. ఎంతో సుబుద్ధితో, వినయంతో వారి కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నించాడు. మీరు చేసిన పనుల ముందు నేను చేసిందెంత? నేను సాధించిన విజయం కంటే మీరు మిద్యానీయుల రాజులను పట్టుకోవడం చాలా గొప్పది కదా అని వారిని గౌరవిస్తూ మాట్లాడాడు. బైబిల్ చెబుతుంది, అతడు ఆ మాట చెప్పగా వారి క్రోధము చల్లారెను అని. గిద్యోని యొక్క సుబుద్ధి, సమయస్ఫూర్తి వారి కోపాన్ని నిదానింపజేసి సొంత ప్రజల మధ్య రక్తపాతం జరగకుండా కాపాడింది. అలాగే అరణ్య ప్రయాణంలో కోరాహు, దాతాను, అబీరాము అనే నాయకులు మోషే, అహరోనులకు విరోధంగా తిరుగుబాటు చేశారు. సమాజమంతా పరిశుద్ధమే కదా, మీరెందుకు మాపై హెచ్చించుకుంటున్నారు అని మోషే నాయకత్వాన్ని అవమానించారు. మోషే మానవ మాతృడిగా కోపపడి వారిని శపించడమో లేదా వారితో యుద్ధానికి దిగడమో చేయలేదు. అతడు వెంటనే దేవుని సన్నిధిలో సాష్టాంగపడ్డాడు. దేవుడే తీర్పు తీరుస్తాడని ఓర్పుతో కనిపెట్టారు. మోషే చూపిన ఆ దీర్ఘశాంతము, వివేచన వల్ల దేవుడే స్వయంగా దిగివచ్చి తీర్పు తీర్చాడు. మోషే తన సొంత చేతులతో ఏ నష్టము చేసుకోకుండా దేవుని హస్తానికి కార్యాన్ని అప్పగించాడు. ప్రియులారా, గిద్యోను, మోషేల జీవితాలు మనకిచ్చే సాక్ష్యం ఏంటంటే, మానవ సహజమైన ఆహాన్ని, కోపాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యం ద్వారా వచ్చే సుబుద్ధిని ఆశ్రయించినప్పుడు ఎలాంటి అసాధ్యమైన పరిస్థితులనైనా మనం చక్కదిద్దవచ్చు. మన దైనందిన జీవితంలో కూడా, కుటుంబాలలో, సమాజంలో లేదా పరిచర్యలో అనేక సవాళ్లు, అవమానాలు, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో సొంత జ్ఞానంతో లేదా ఆవేశంతో స్పందిస్తే నష్టాలు, సంబంధాలు తెగిపోవడం మాత్రమే మిగులుతాయి. కానీ దేవుని వాక్యం అనే సుబుద్ధిని మనం కలిగి ఉన్నప్పుడు అది మనకు అపారమైన దీర్ఘశాంతమును ఇస్తుంది. అవతలి వారి బలహీనతలను దేవుని ప్రేమతో క్షమించే హృదయాన్ని ఇస్తుంది. రెండవదిగా, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును అని ఉంది. ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు వారిని ఎదుర్కొని దెబ్బకు దెబ్బ తీయడం లోకం దృష్టిలో వీరత్వం కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఎదుటివారి తప్పులను క్షమించి వారిని ప్రేమతో విడిచిపెట్టడమే ఆ మనిషికి నిజమైన ఘనతను, గౌరవాన్ని ఇస్తుంది. క్షమించడం అనేది బలహీనత కాదు, అది అత్యంత బలమైన దైవిక లక్షణం. మనం ఇతరులను క్షమించినప్పుడు దేవుడే స్వయంగా మనల్ని సమాజం ఎదుట గణపరుస్తాడు. ఉదాహరణకు, రాజైన సౌలు అసూయతో దావీదును చంపాలని సైన్యంతో వెంటాడాడు. ఒకరోజు సౌలు ఒంటరిగా ఒక గుహలోకి వచ్చాడు. అదే గుహలో లోపల దావీదు, అతని మనుషులు దాక్కుని ఉన్నారు. దావీదు మనుషులు, దేవుడు నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు, ఇప్పుడే అతన్ని చంపేయ్ అని దావీదును పురిగొలిపారు. దెబ్బకు దెబ్బ తీయడానికి అది సువర్ణ అవకాశం. కానీ దావీదు దేవుని అభిషేకం పొందిన రాజుపై చేయి వేయడానికి నిరాకరించాడు. సౌలుకు ఏ హాని చేయకుండా కేవలం అతని వస్త్రపు కొంగును మాత్రం రహస్యంగా కోసి అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టాడు. గుహ వెలుపలికి వచ్చిన తర్వాత సౌలును ఎంతో గౌరవంగా పిలిచి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకున్నాడు. దావీదు చూపిన అసాధారణ క్షమాగుణానికి, దీర్ఘశాంతానికి సౌలు హృదయం కరిగిపోయింది. సౌలు బిగ్గరగా ఏడ్చి, నాకంటే నీవు నీతిమంతుడవు, నేను నీకు కీడు చేసినను
నీవు నాకు మేలే చేసేతివి, నిశ్చయముగా నీవు రాజు అవుతావు అని అందరి ముందు దావీదును గనపరిచాడు. శత్రువు చేతనే పొగడ్తలు పొందేలా దేవుడు దావీదుకు గొప్ప ఘనతను ఇచ్చాడు. అలాగే యోసేపు తన అన్నలు చేసిన ద్రోహం వల్ల 13 సంవత్సరాలు బానిస ఖైదీగా నరకయాతన అనుభవించాడు. కానీ దేవుని కృప వల్ల ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు అన్నలు కరువు వల్ల ధాన్యం కోసం యోసేపు ముందు మోకరిల్లి భయంతో వణుకుతున్నారు. యోసేపు అనుకుంటే వారిని క్షణాల్లో బలి తీసుకోవచ్చు, కానీ యోసేపు వారిపై పగ తీర్చుకోలేదు. పైగా వారు భయపడకుండా ఉండడానికి వారి తప్పులను పూర్తిగా క్షమించి, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని దేవుడు దానిని మేలుగానే మార్చెను అని వారిని ఓదార్చాడు. వారిని వారి పిల్లలను తానే పోషిస్తానని ప్రేమతో చేరదీశాడు. క్షమించడం వల్ల యోసేపు కేవలం ఒక అధికారిగా మిగిలిపోలేదు, తన కుటుంబానికి రక్షకుడిగా, ఐగుప్తు సామ్రాజ్యానికే తండ్రి వంటి వాడిగా దేవుని చేత, సమాజం చేత అత్యున్నతంగా గనపరచబడ్డాడు. అన్నల దృష్టిలో ఎప్పటికీ రాజుగా నిలిచిపోయాడు. ప్రియులారా, తప్పులు క్షమించుట అటివానికి ఘనతనిచ్చును అనే మాట దావీదు యోసేపు జీవితాల్లో అక్షరాల నెరవేరింది. ఈనాడు సమాజంలో ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మాటలతోనో చేతలతోనో ఎదురుదాడి చేయడం సహజం. కానీ అలా చేయడం వల్ల మనలో ఉన్న దైవిక లక్షణం నశించిపోతుంది. మనం ఎప్పుడైతే ఇతరుల తప్పులను మనస్ఫూర్తిగా క్షమిస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు. క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, అది దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే ఒక ఆత్మీయ ఆయుధం. సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనల్ని ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితికి పిలుస్తోంది. గిద్యోను, మోషేల జీవితాల ద్వారా కోపాన్ని చల్లార్చే సుబుద్ధి ఎంత గొప్పదో చూశాం. అలాగే దావీదు, యోసేపుల జీవితాల ద్వారా శత్రువును సైతం ఆదరించే క్షమాగుణము మనిషికి ఎలాంటి ఘనతనిస్తుందో గ్రహించాం. లోకం దృష్టిలో కోపపడడం, పగ తీర్చుకోవడం బలహీనత కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో సుబుద్ధితో దీర్ఘశాంతమును కనబరచడం, తప్పులను క్షమించడమే నిజమైన ఆత్మీయ బలం. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. మన జీవితాల్లో చిన్న చిన్న విషయాలకి ఆవేశపడి జ్ఞానాన్ని కోల్పోతున్నామా, లేదా అపకారం చేసిన వారిపై కక్ష పెంచుకొని దైవిక ఘనతను పోగొట్టుకుంటున్నామా? రండి, మన సొంత ఆలోచనలను పక్కన పెడదాం. దేవుని ప్రేమను, ఆయన వాక్యపు వివేచనను హృదయంలో నింపుకుందాం. మనకు కీడు చేసిన వారిని మనస్ఫూర్తిగా క్షమించి దేవుడు మన కోసం దాచి ఉంచిన ఉన్నతమైన గౌరవాన్ని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చునని, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చునని, ఒక వ్యక్తికి ఉండే ఓర్పు, ఇతరులను క్షమించే గుణమే అతడికి నిజమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, మా దైనందిన జీవితంలో, కుటుంబాలలో, సమాజంలో లేదా పరిచర్యలో అనేక సవాళ్లు, అవమానాలు, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సమయంలో మా సొంత జ్ఞానంతో లేదా ఆవేశంతో స్పందించక వాక్యమనే సుబుద్ధిని మేము కలిగి ఉండి అపారమైన దీర్ఘశాంతమును కనపరచుటకు సహాయము దయచేయమని, మేము ఎప్పుడైతే ఇతరుల తప్పులను మనస్ఫూర్తిగా క్షమిస్తామో అప్పుడు నీవు మా పక్షాన నిలబడతావు గనుక నీ దృష్టిలో సుబుద్ధితో దీర్ఘశాంతమును కనబరచడం, తప్పులను క్షమించడమే నిజమైన ఆత్మీయ బలం గనుక మాకు అపకారం చేసిన వారిని సైతం మనస్ఫూర్తిగా క్షమించడం ద్వారా లోకపు అశాంతిని దాటి నీవు ఇచ్చే పరలోకపు ఘనతను పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకముగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కోపము మీద జయమును, క్షమాగుణము ద్వారా ఘనతను ప్రసాదించి వారి కుటుంబాల్లో, వారి కార్యాలయాలలో సమాధానము, ఐక్యత పొంగి పొర్లునట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.